కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాస్ రాజా హీరోగా సెటిల్ అయ్యాడు అంటే ఆ దర్శకుడే కారణం. చిన్న చిన్న పాత్రలు, సైడ్ క్యారెక్టర్స్ వేసుకునే రవితేజకు లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టాడు. ఇలా లైఫ్ ఇచ్చిన వ్యక్తిపైనే పోటీకి దిగుతున్నాడు మాస్ రాజా. ఈ బాక్సాఫీస్ వార్ విచిత్రంగా ఉంది కదా, అదేంటో చూద్దామా? డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న రిలీజ్ అంటూ 2 నెలల క్రితమే పూరి అనౌన్స్ చేశాడు. మరో 2 చిన్న సినిమాలు 35 చిన్న కథ కాదు పెద్ద పోటీ కాకపోవడంతో ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను దున్నయ్యొచ్చు అనుకున్నాడు పూరి. అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా ఇదే డేట్ కి రావడంతో డబుల్ స్మార్ట్ టీం షాక్ కి గురయ్యింది. రవితేజను హీరోగా నిలబెట్టిన డైరెక్టర్ తోనే పోటీకి దిగాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రవితేజ కర్తవ్య మూవీలో ఐడెంటిఫై లేని రోల్లో కనిపించాడు. హీరోగా ప్రమోషన్ రావడానికి 9 ఏళ్లు పట్టింది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన నీ కోసంతో హీరోగా పరిచయమైనా క్లిక్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ సైడ్ క్యారెక్టర్స్ వేసుకుంటున్న టైంలో పూరి తీసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజను హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన ఈడియట్ అయితే మాస్ ఫాలోయింగ్ తో పాటు క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చింది. పూరి రవితేజ కాంబోలో 5 సినిమాలొస్తే 3 హిట్ అయ్యాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయితో హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన నేనింతే, దేవుడు చేసిన మనుషులు నిరాశపరిచాయి. ఇలా రవితేజ కెరియర్ ను నిలబెట్టడమే కాకుండా 5 సినిమాలు తీసిన దర్శకుడితో పోటీ పడడం పూరి ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. సంక్రాంతి బరిలో 4 సినిమాలు పోటీ పడితే సినీ పెద్దలు నచ్చజెప్పి ఒకరిద్దరు తప్పుకునేలా చేస్తారు. ఆగస్టు 15 బరిలో 4 సినిమాలు ఉంటే అనుకోకుండా మిస్టర్ బచ్చన్, తంగలాన్ వస్తున్నాయి. తంగలాన్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ను ఆపే సాహసం మన వాళ్లు చేయలేదు. డబుల్ స్మార్ట్ నిర్మాత చార్మి మిస్టర్ బచ్చన్ టీంతో సంప్రదింపులు జరిపినా ఫలితం దక్కలేదంటున్నారు. బిగినింగ్ డేస్ లో రవితేజ కెరియర్ ను పూరి నిలబెట్టినా రిలీజ్ డేట్ అనేది హీరో చేతిలో లేదంటూ మాస్ రాజా ఫ్యాన్స్ విమర్శలను తిప్పికొడుతున్నారు.